అందరికీ నమస్కారం. హలో, గుడ్ మార్నింగ్. నేను మీ కోచ్ పిఎస్కే. ఈరోజు నుంచి మనం బిజినెస్ టెక్నిక్స్లోని కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ని మీకు షేర్ చేస్తాను. నా నాలెడ్జ్, నా ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ కూడా వీడియోస్లో మీకు అందిస్తాను. ఫైనల్లీ వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ మీ టు పుట్ మోర్ వీడియోస్. ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి అండ్ ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ లెట్ us స్టార్ట్. మై డియర్ ఫ్రెండ్స్, బిజినెస్ అంటే ఏంటి? బిజినెస్ ఇట్స్ ఎ ప్యాషన్. బిజినెస్ ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. మనం పూర్వీకుల నుంచి తీసుకుంటే కనుక బార్టర్ సిస్టమ్ అనేది ఉండేది. బార్టర్ సిస్టమ్ అంటే ఏంటంటే ఇచ్చిపుచ్చుకోవడం. సపోజ్ మీ దగ్గర 10 గొర్రెలు ఉన్నాయి, మీ దగ్గర 5 ఆవులు ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తారు, పాలు వ్యాపారం చేస్తారు, అలాగే గొర్రెలు మాంసం అమ్మేవారు. ఇట్లా ఒకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకునేవారు. నువ్వు ఇంత పాలు వెయ్యి నెలకి, నీకు ఇంత మాంసం ఇస్తాను. అట్లా మనీ అనేది అప్పట్లో ఉండేది కాదు. రాను రాను మనీ, కాయిన్స్ స్టార్ట్ అయినాయి. రాజుల కాలంలోనే కాయిన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. కాయిన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఎక్స్చేంజ్, మనీని ఎక్స్చేంజ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అంటే వస్తువుల్ని మనీతో కొనడం స్టార్ట్ చేశారు. ఇది బిజినెస్ యొక్క స్టార్టింగ్. ఈ బిజినెస్లో మనం ప్రాఫిట్స్ ఎట్లా గెయిన్ చేయొచ్చు, అట్లాగే లాసెస్ని ఎట్లా తప్పించుకోవాలి. బిజినెస్ అనేది ఇట్స్ ఏ స్కిల్ మై డియర్ ఫ్రెండ్స్. ఇట్స్ ఏ స్కిల్. ఇది ఒక నాలెడ్జ్ అండ్ స్కిల్స్తో కూడుకున్న ఒక పని. ఎలా పడితే ఓన్లీ మనీ ఈజ్ నాట్ ఎ మ్యాటర్. చాలామంది లక్షలు కోట్ల రూపాయలు నష్టపోతున్నారు బిజినెస్లో. ఎందుకంటే ఈ నాలెడ్జ్ ప్రాపర్ నాలెడ్జ్ లేకపోవడం, ప్రాపర్ స్కిల్స్ డెవలప్ చేసుకోకుండా బిజినెస్ స్టార్ట్ చేసి లాసెస్ పొందడం వల్ల, సరైన కస్టమర్స్ లేకపోవడం వల్ల, ఎక్స్పెన్సెస్ పెరిగిపోవడం వల్ల లాసెస్లోకి వెళ్ళిపోయి బిజినెస్ని క్లోజ్ చేస్తున్నారు. 1 year లోపే క్లోజ్ అయిపోతున్నాయి. సో ఇవన్నీ కూడా తప్పించుకోవడానికి మనం బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ముందు నాలెడ్జ్ అండ్ స్కిల్స్ని గెయిన్ చేసుకోవాలి. ఈ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుందంటే అదర్ కేస్ స్టడీస్ లేదా బుక్స్, ఇవన్నీ కూడా వాటి నుంచి వస్తుంది. సో నేను ఈ వీడియోస్లో మీకు సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టిప్స్ని మీతో షేర్ చేస్తాను. బిజినెస్ టిప్స్ని. ఇందులో రకరకాలు ఉంటాయి. బిజినెస్లో చాలా ఉంటాయి. పెద్ద కంపెనీస్ తీసుకుంటే చాలా సెగ్మెంటేషన్ అంటారు దీన్ని. సెగ్మెంటేషన్ అంటే డిఫరెంట్ పార్ట్స్. అందులో హెచ్ఆర్ అవ్వచ్చు, హ్యూమన్ రిసోర్సెస్, మ్యాన్ పవర్. పెద్ద కంపెనీస్లో హ్యూమన్స్ పని చేయాలంటే మెషిన్స్తో పాటు వాటిని ఆపరేట్ చేసే మనుషులు కూడా కావాలి. దట్ ఈస్ కాల్డ్ హ్యూమన్ రిసోర్సెస్, హెచ్ఆర్ అంటారు. అట్లాగే ప్రొడక్షన్ చేయాలన్నా ఏదైనా కావాలంటే మ్యాన్ పవర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ ప్రొడక్షన్లో ఎంత స్టాక్, ఎంత కావాలి, ఎట్లా ఏంటి అనేది స్కిల్డ్ వర్కర్స్ని పెట్టుకోవడం, అది కూడా హ్యూమన్ రిసోర్సెస్లోకి వస్తుంది. అలాగే స్టాక్ మేనేజ్మెంట్, ఇవన్నీ చూసుకోవడానికి, అకౌంట్స్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఒకరు కావాలి. ఫైనాన్షియల్ మ్యాటర్స్ చూసుకోవడానికి బిజినెస్లో మనకి కావాలి. ఇవన్నీ కూడా పెద్ద కంపెనీస్లో జరుగుతాయి. కానీ సింగిల్ సోల్ ప్రొప్రైటర్స్లో అన్నీ మనమే చూసుకోవాలి. చిన్న వ్యాపారస్తులు ఇవన్నీ కూడా బిజినెస్లో ఏదైనా పెద్ద బిజినెస్ కావచ్చు, చిన్న బిజినెస్ కావచ్చు, దీస్ ఆర్ ద బేసిక్ పారామీటర్స్. హ్యూమన్ రిసోర్సెస్, అలాగే ఫైనాన్సెస్, బిజినెస్లోని ఫైనాన్సెస్, అట్లాగే మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్. మార్కెటింగ్ చేసుకోకపోతే మార్కెటింగ్లో చాలా టైప్స్ ఉంటాయి. అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. అట్లాగే ఎట్లా సేల్ చేయొచ్చు, మన ప్రోడక్ట్ని ఎట్లా నెగోషియేట్ చేయొచ్చు, ఎట్లా కస్టమర్తో మాట్లాడాలి, సేల్స్లో ఈ కమ్యూనికేషన్, ఇవన్నీ కూడా సేల్స్లోకి వస్తాయి. సో ఫైనల్లీ ఈ కోర్స్లో లేకపోతే ఈ ట్యుటోరియల్లో 1 by 1 స్టెప్ బై స్టెప్ ఒక సిస్టమేటిక్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ మై వీడియోస్. ఈ రోజు నుంచి 1 by 1 ఒక్కొక్క పార్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ ఎంకరేజ్ మీ టు గివ్ యూ నా ఒపీనియన్ ఏంటంటే ప్రతి ఒక్కరు బిజినెస్లో షైన్ అవ్వాలి. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అవ్వాలి, పెద్దవాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు అవ్వాలి. దట్ ఈజ్ మై అల్టిమేట్ ఎయిమ్. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్
ఆల్ ది బెస్ట్.